అభివృద్ధి కోసం మాట్లాడాలి. మేము చేసిన అభివృద్ధిని జనాలకు తెలుసు. ఈ మీడియా మిత్రుల ద్వారా ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాము. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మేమే గవర్నమెంట్లో ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 411 హౌస్లు గృహాలని ఇచ్చాము. గృహాల కేటగిరీ రుణము 9,48,00,000 రూపాయలని మంజూరు చేయడం జరిగింది. అంటే అభివృద్ధి చేయడం అంటే అదే అభివృద్ధి చేయడం. అలాగే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, అలాగే ఎన్ని హౌసింగ్ ఇచ్చామంటే 451 హౌసెస్ ఇచ్చాం. 450 హౌసెస్కి 3,16,00,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇంకా మిగతా బిల్లులు కూడా వాళ్ళు చేస్తున్న కొద్ది ఆ నెక్స్ట్ వస్తున్న ఒక్కొక్క మెట్టు అవుతున్న కొద్ది బిల్లు పడుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ప్రక్రియ. ఇకపోతే పోల్స్ 112 పోల్స్ వేసాం. లైట్లు 224 లైట్లు వేసాం. 2014కి 2019కి మేమే డెవలప్ చేసాం. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పోల్స్ వేయడం కానీ, లైట్లు వేయడం కానీ దీన్నే అభివృద్ధి అంటారు. ఇది ఓన్లీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం. మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ప్రజలకు తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలియాలి. ఎందుకంటే ప్రతి వార్డుల్లో కూడా 23 వార్డుల్లో ఏ వార్డులో ఏం చేస్తాము, ఎన్ని కాలువలు వేస్తాము, ఎన్ని రోడ్లు వేస్తున్నాము, ఎన్ని పోల్స్ వేసాము. అత్యధికంగా పంతులపేటలో వేసాము, 23 ఒకే దగ్గర వేసాము, ఒకే వార్డులో అత్యధికంగా లైట్లు. అంటే ఏ ఏరియాలో వెనకబడి ఉంది, ఏ వార్డు వెనకబడి ఉంది, ఆ వార్డుని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి. ఈ రానున్న ఇంకా 2.5 సంవత్సరాల్లో ఈ వ్యవధిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధిని ఇంకా మెరుగ్గా చేయగలము అని మేము చేయడానికి ఎప్పుడు మా కూటమి ప్రభుత్వం ముందుగా ఉంటుంది. ఈ విషయంలో కోన రవికుమార్ గారు కూడా ముందున్నారు, తొలి అంచులో ఉన్నారు. ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎంత అభివృద్ధికి ఇంకా ఎంత మనీని మనం తీసుకొని రావాలి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అనే ఒక ప్రాతిపదిక కింద ఉన్నాము. దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తా ముందుకు తీసుకొని వెళ్తామని ఈ సభాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. నమస్తే. 2014 నుంచి 2018 వరకు, 2019 నుంచి 2024 వరకు, 24 నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఏంటేంటి అభివృద్ధి చేశారన్నది మనకి ఎమ్మెల్యే గారి ద్వారా మనకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోతే ఈరోజు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్న మన రవణ గారికి మన నియోజకవర్గం అందరూ రుణపడి ఉన్నారు. ఆయన రవణ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏటి చేశారు అన్నది ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు చూసుకుంటే 27 నెలలు అయ్యింది మన ప్రభుత్వం వచ్చి. 450 ఇల్లు స్థలం ఉండి కట్టుకున్న వాళ్ళకి 450 ఇల్లు ఇవ్వడం జరిగింది. సుమారు 3,16,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంటే స్టెప్ బై స్టెప్ ఎంతవరకు కట్టారన్న దాన్ని బట్టి అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో 635 ఇల్లు 5 సంవత్సరాల్లో 635 ఇల్లే ఇచ్చారు స్థలం ఉండి కట్టుకున్న వాళ్ళకి. ఇకపోతే మన 2014లో విప్పుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇది తిమ్మాపురంలో 545 ఇల్లు ఇవ్వడం జరిగింది. జగశాస్త్రిపేటలో 540 ఇల్లు ఇవ్వడం జరిగింది పేదలకి. ఈరోజు చూసుకుంటే అభివృద్ధి సంక్షేమంగా మన 2014లో విప్పు గారి ద్వారా జరగడం అయ్యింది. ఈరోజు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కరెంటు పోల్స్, నెక్స్ట్ లైట్లు వేయడం జరిగింది. ఈరోజు 224 లైట్లు వేయడం జరిగింది. పోల్స్ కరెంటు పోల్స్ అన్నవి 112 వేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 60 పోల్స్ వేశారు, 170 లైట్లు వేయడమే జరిగింది. ఎంతో అభివృద్ధి చేశాము అని అన్నారు, కానీ ఆ అభివృద్ధి అన్నది వాళ్ళలో కనబడలేదు. ఈరోజు మనం 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యే గారు అప్పుడు 2014లో ఉన్నప్పుడు పరిస్థితి ఫస్ట్ ఇయరే ఎలా ఉండేదో మీరు గమనించాలి పత్రికా విలేకరులు.
అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం అనుకొని ఆయన అమౌంట్లు తెచ్చి ఈరోజు మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు అన్నది అవంతా చీకటమయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2024లో ఎక్కడెక్కడ ఏంటి వాంటింగ్ అన్నది చూసి ప్రతిదీ ఇప్పుడు ఆయన కారు ఎక్కిన కారులో కూడా అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నా ఇది తప్పు, ఇది చెయ్యాలి, ఇది తప్పు, ఇది చెయ్యాలని. ఇప్పుడు చూసుకుంటే మన అల్మాజీపేటే మనం ఇప్పుడు రోజు విడిచి రోజు వాటర్ వస్తుంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు అది రోజు వాటర్ రావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి గవర్నమెంట్ నుంచి నారాయణ గారి దగ్గర ఆయన ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. ప్రతిరోజు నీళ్ళు రావాలి, మున్సిపాలిటీ ప్రజలందరూ తాగునీటికి ఇబ్బంది పడకూడదు, లైట్లకి ఇబ్బంది పడకూడదు, పోల్స్కి ప్రతి వార్డులో ఏ వార్డుకి లైట్ లేదు, స్తంభాలు లేవు, ప్రతి వార్డుకి డెవలప్మెంట్ అనేది వైఎస్ఆర్ వార్డు లేదు, ఏ వార్డు లేదు. అలాగే ఏమీ ఆయన చూడలేదు. ప్రతి వార్డుకి డెవలప్మెంట్ చేయాలనే దీంతో మన రవాణా గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వైఎస్ఆర్ రవాణా అభివృద్ధి కోసం పాటుపడతారు, వాళ్ళేమో నిజంగా రౌడీయిజం చేసి ఈరోజు రాజకీయం చేస్తున్నారు. కానీ రవాణా మంచితనంతో రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు ఆయన అభివృద్ధికి ఎక్కడ అడ్డుకట్టేయాలని లేనిపోని మాట్లాడి లేనిపోని ప్రదర్శిస్తున్నారు. అందుకు ఈరోజు ఆయన మహిళల ద్వారా మెసేజ్ వెళ్ళాలని, ప్రతి ఒక్కరిలోకి మెసేజ్ వెళ్ళాలని ఆయన ఈరోజు మహిళలకి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీడియా వారు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేసి రెవెన్యూ గారు ఆశ. కాబట్టి ప్రతి ఒక్క మీడియా సోదరులందరూ ఇదంతా మీ మెసేజ్ క్లియర్ కట్గా మీరు రాయాలని చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు ఎలా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఎలా శరవేగంగా పరిగెత్తిస్తున్నారనేది మనందరికీ కూడా చూస్తున్నాము. మరి ఈరోజు చూసుకుంటే హౌసింగ్లో చూసుకుంటే 1వ వార్డుకి 48 ఇవ్వడం జరిగింది. అలాగే 2వ వార్డుకి 18, 3వ వార్డు 24, 4వ వార్డు 44, 5వ వార్డు 69, 6వ వార్డు 12, 7వ వార్డు 21, 8వ వార్డు 4, 9వ వార్డు 7, 10వ వార్డు 33, 11, 15, 12వ వార్డు 3, 13వ వార్డు 2, 14వ వార్డు 10, 15వ వార్డు 4, 16వ వార్డు 10, 17, 1, 18, 4, 19, 7, 20, 19, 21, 29, 22, 32, 23, 34. టోటల్గా చూసుకుంటే కనుక ఈ హౌసింగ్ అనేటటువంటివి 450 ఇవ్వడం జరిగింది. మొత్తం 3,16,00,000 వ్యయంతో ఈ హౌసింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే 2014 to 19 వరకు కూడా మరి ఈ అభివృద్ధి అనేటటువంటిది వార్డు వైజ్ కూడా టీడీపీ ప్రభుత్వమే చేయగలిగింది, ఎమ్మెల్యే గారి కోన రవికుమార్ గారి ఆధ్వర్యంలో. మరి 2019 to 24 చూసుకుంటే కనుక ఎక్కడ అభివృద్ధి అనేటటువంటిది లేకుండా కుంటుపడింది అనేటటువంటిది మనందరం కూడా వార్డుల్లో చూసాం. కాబట్టి ఈరోజు ఏంటంటే అభివృద్ధి సంక్షేమం ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో కూటమి ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికే మరి ప్రజలందరూ కూడా చేరువుగా ఉంటారన్నటువంటిది జగమరిగినటువంటి సత్యం. మరి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు కరెంట్ పోల్స్ కానీ లైట్స్ కానీ చూసుకుంటే 2014 to 19లో 200 పోల్స్ ఇవ్వడం జరిగింది. 2019 to 2024 చూసుకుంటే కనుక నాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక పోల్ కూడా, ఒక లైట్ కూడా ఇవ్వడం జరగలేదు. మొత్తం 2019 to 2024 కూడా మనం ఇచ్చినటువంటి పోల్సే లైట్స్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ అభివృద్ధి సంక్షేమం ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో మరి ఆ ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ వరకే పార్టీస్ కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వార్డులో కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా మనందరం చూస్తున్నాము. అయితే మన యొక్క ఇంకా సహాయ సహకారాలు కూడా మరి ఎమ్మెల్యే గారికి అందించి మనందరం కూడా ఈ అభివృద్ధి సంక్షేమాన్ని
మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేయడం కోసమే మేము ప్రెస్ మీట్ పెట్టాము. 2014లో అదే 200 లైట్లు పోల్స్ 200 వేయడం జరిగింది. అలాగే మేము గత టైంలో కూడా 224 లైట్లు 112 పోల్స్ వేయడం జరిగింది. మరి హౌసింగ్ లోన్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 450 హౌసింగ్ లోన్స్ ఇచ్చాము. 3,16,00,000 రూపాయలు దానికి డబ్బులు మంజూరు అవ్వడం జరిగింది. అభివృద్ధి అంటేనే కోన రవికుమారు మరి అప్పుడు 5 సంవత్సరాల్లో కానీ మనం చాలా కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేసి ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చాక కూడా మళ్ళీ మేము లైట్లు కానీ కాలువలు కానీ మరి హౌసింగ్ లోన్లు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఉండి 2019లో నుంచి 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేశారు అని అనడానికి వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. అసలు ఒక పోల్ వేయలేదు, ఒక లైట్ తీసుకురాలేదు, ఏమీ చేయలేదు. చేయకపోయినా సరే వాళ్ళు ఈరోజు విమర్శిస్తున్నారు. ఏ అభివృద్ధి కోసం వాళ్ళు విమర్శించడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే అభివృద్ధి అంటేనే కోన రవికుమార్ అంటేనే అభివృద్ధి. వాళ్ళు ఏదో అంటే వేరే ఉద్దేశంతో ఆయన్ని డైవర్ట్ చేసి మాట్లాడాలని మాట్లాడటమే కానీ అభివృద్ధి కోసం అయితే వాళ్ళకి మాట్లాడే సత్తా కానీ ఏ అవకాశం కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రవలసలో ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంత చేశారనేది ఇక్కడ ఆంధ్రవలస ప్రజానీకానికి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరు ప్రజలకి కష్టము అనేది లేకుండా రోడ్లు అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, కరెంటు పోల్స్ అయితేనేమి అన్నీ కూడా వేయడం జరిగింది.